హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు శ్రావణి కర్ను కిచెన్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఎంతో టేస్టీగా ఎగ్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/4 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ వేసి ఒకసారి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. చూసారు కదా, ఆనియన్స్ అయితే ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు, తగినంత కారం, రుచి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేసుకున్నాం కదా, అందుకే సాల్ట్ అయితే చూసుకొని వేసుకోండి, లేదంటే మళ్ళీ ఎక్కువైపోతుంది. సాల్ట్ కూడా వేసిన తర్వాత 1/4 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ధనియాల పొడి వేసిన తర్వాత ఇవన్నీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై చేసుకుని సరిపోద్ది, మరీ ఎక్కువగా అవసరం లేదు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ తీసుకొని ఎగ్స్ ఒక్కొక్కటి ఇలా పగలగొట్టి వేసుకోవాలి. ఇక నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. 3 ఎగ్స్ కూడా ఇలా పగలగొట్టి వేసుకున్నాను. ఎగ్స్ వేసిన వెంటనే కలపకుండా 1 మినిట్ పాటు అలానే ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మెల్లిగా కలుపుకోవాలి. మరి స్పీడ్గా కాకుండా ఇలా కొంచెం మెల్లిగా కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు స్టవ్ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే మనకి ఎగ్స్ అనేది నీచు వాసన లేకుండా బాగా ఫ్రై అవుతాయి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయి ఎగ్స్ అనేది నీచు వాసన వస్తుంది. స్టవ్ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మెల్లిగా కలుపుతూ ఫ్రై చేసుకుంటే ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఎగ్ ఫ్రై అయితే ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి నీచు వాసన లేకుండా టేస్టీగా చాలా బాగా వస్తుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేస్తే ఎంతో టేస్టీగా ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఈ ఎగ్ ఫ్రై రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఈ ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.